దుశ్శాసనులు వీళ్ళు, రాక్షసులు వీళ్ళు, తక్కువ రాక్షసుల ఏం అధికారం ఇలా గ్లోబల్ సమ్మిట్ అని పెడతాను. అబ్బో 30,000 ఎకరాలు ఎక్కడికి? గత ప్రభుత్వం 10 ఏళ్ళు దోచుకున్నాడు కదా, ఇప్పుడు ఇక మనం కూడా దోచుకోవాలి. సంపత్ నాయక్ గారు వైసీపీ వాళ్ళు క్షమాపణ చెప్పమన్నారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్ చెందిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా. వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ కూడా తప్పు పట్టింది ఆయన వ్యాఖ్యలు. ఏంది బ్రహ్మనాయుడు గారు? పాపం వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం? పాపం వాళ్ళు ఓడిన బాధలు ఉన్నారు, 11 వచ్చిన బాధలు ఉన్నారు. ఇవాళ కూటమి ఇచ్చిన దెబ్బకు పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, అదే విధంగా మోడీ గారి దెబ్బకు పాపం వాళ్ళు కోమాలు ఉన్నారు. వాళ్ళు పాపం ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలుస్తలేదు. ఆ అంబోతు లెక్క ఉండే అంబటి రాయుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఆ గుట్కా రాయుడు అయితే బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు పిలిపించి తిట్టుతున్నారు తెలంగాణ వాళ్ళు. మాట బ్రహ్మనాయుడు, అన్నిటికీ నువ్వే చెల్లిస్తావు మూల్యం. నేను శేఖర్ రెడ్డి గారు ఆంబోతు పుట్టాడు అతను ఏమన్నా? వద్దు భాష మాట్లాడమను కరెక్ట్ గా. వద్దు, చక్కగా మాట్లాడుకుందరు. వద్దండి పరుషపద్యాలు వద్దు. సంపత్ గారు ఆ పదాలు వద్దు. ఆంబోతు అని చెప్పి నేను చెప్పలే, మీ వాళ్ళు చెప్పిందని గుర్తు తెచ్చిన. చర్చా కార్యక్రమంలో ఎలాంటి మనుషులు పిలవాలో తెలియకపోతే చర్చకు మమ్మల్ని పిలవరు. ఓకే, శేఖర్ రెడ్డి గారు. సన్నాసి ఎవడన్నాడు? సిగ్గులేని సన్నాసి ఎవడన్నాడు? దత్తపుత్రుడు. ఎవరిని తీసుకొచ్చావు? దత్తపుత్రుడు కాదు, ఎవరిని తీసుకొచ్చావు నాయుడు? ఓకే శేఖర్ రెడ్డి గారు ప్రజలు కంగారు పడ. ఆగండి. అరే ఏంది వెళ్ళిపోయాడా? ఏంది అయిపోయిందా? వీళ్ళు మాట్లాడరా? ఇట్లా మాట్లాడరా పనికి మాల వెదవా. నోటికొచ్చిన అరే శేఖర్ రెడ్డి తెలంగాణ కొడుక్కి ఆంధ్ర రాజకీయాలు శేఖర్ రెడ్డి సంపత్ నాయక్ గారు సంపత్ గారు దయచేసి ఆగాలి. మీరు సంపత్ గారు దయచేసి మీరు ఆగాలి, మీ ఇద్దరు ఆగాలి దయచేసి. విజయ్ కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి విజయ్ కిరణ్ గారు. సార్ నమస్తే అండి. సో మొత్తానికి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏం చర్చించారు? కోమటిరెడ్డి గారు చంద్రబాబు గారి మధ్య ఏదో చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన తర్వాతే మళ్ళీ వాళ్ళు కోమటిరెడ్డి గారు బయటకు వచ్చి కాస్త రియలైజేషన్ అయ్యారు. సార్ ముందుగా మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత ప్రతి